యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఎండ ఏడు నుంచి తప్పించి మరొక నూతనమైన దినంలో మరి ఈ దినాన్ని చూడటానికి దేవుడు మనకి కృప చూపించిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము నిర్గమాకాండము 23వ అధ్యాయము 25వ వచనము. నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగం తొలగించదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మన చేతి పని అది ఏదైనా సరే, ఉద్యోగమైనా వ్యాపారమైనా ఏదైనా సరే దీవిస్తానని అంటున్నాడు. ఆహారాన్ని దీవిస్తానని అంటున్నాడు, పాన దీవిస్తానని అంటున్నాడు. అది మనం చేసే ప్రతి పనిని కూడా దీవిస్తానని అంటున్నాడు. మనం తినే ప్రతి తిండిని కూడా దీవిస్తానని అంటున్నాడండి. మరి అలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానం దేవుడు ఈ దినం మనకి ఇస్తున్నాడండి. అంతే కదండి, మనకి ఏ బాధలు ఉన్నా, ఏ బలహీనతలు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా వాటిని అన్నిటి నుంచి మన మధ్య నుంచి తొలగిస్తానని మాట ఇస్తున్నాడండి. మరి ఇవన్నీ మన పట్ల జరగాలి అని అనుకుంటే మనము కూడా ఆయన పట్ల మనము కృతజ్ఞత కలిగి ఉండాలండి. ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలి, మరి వాక్యానుసారంగా జీవించాలి. మరి ప్రతి దినము కూడా మరి దావీదులాగా 3 పూట్ల మొరపెట్టుకోవాలండి. మరి అప్పుడే మన ప్రార్థనకి నెరవేర్పు అనేది కలుగుతుంది. మన ప్రార్థనకు జవాబు ఇస్తాడండి. మన కన్నీటి ప్రార్థనకి మరి నెరవేర్పు అనేది కలుగుతుంది అనమాట అండి. కన్నీటి ప్రార్థనకి వెంటనే దేవుడు జవాబునిస్తాడనమాట అండి. అందుకే మనం కన్నీటితో ప్రార్థన చేయాలి. మరి ఆ కన్నీటి ప్రార్థన మనకు చాలా విలువైందండి. మరి అలాంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలండి. ఎప్పుడూ కూడా ప్రార్థనకి దూరం అవ్వకూడదండి. ప్రార్థన మన జీవితంలో ఒక భాగం అవ్వాలి, కానీ ప్రార్థన భారంగా ఉండకూడదండి. మరి ఎప్పుడు కూడా ప్రార్థనతోనే మనం జీవితాన్ని మొదటి జామున లేచి ప్రార్థనతో ప్రారంభించాలండి. మన దినచర్య మరలా పడకల దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా మరి వెళ్ళాక ప్రార్థనతోనే ముగించాలి. అలాంటి దీవెన ఆశీర్వాదకరమైన ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలండి. అలాంటి ఆశీర్వాదకరమైన వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.